అందరికీ నమస్కారం. నా పేరు రమ. వరించిన బంధం 29వ భాగం. రచయిత నీలిమ గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి లైక్ చేయండి, హైప్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అప్పటి వరకు ఎదురు చూసింది కానీ ఇప్పుడు ఆలోచన కూడా లేనప్పుడు సడన్ గా అలా చేయి పడేసరికి ఉలికి పడుతుంది మొదట. కానీ వెంటనే తన బుగ్గల్లో మందారాలను పూయిస్తూ పెదవులలో చిరుసిగ్గుతో కూడిన నవ్వుని నింపుకొని అతడి ప్రేమని, ఆ ప్రేమతో కూడిన అల్లరిని భరించడానికి సిద్ధమవుతుంది. తన ప్రియసఖి నుంచి ఎటువంటి తిరస్కారం లేకపోయేసరికి మూవీ చూస్తున్నట్టు చూస్తూ ఆ నడుము మీద ఉన్న చేతిని నెమ్మదిగా పైకి పోనిస్తాడు. ఒళ్ళంతా జివ్వుమని కరెంటు పాస్ అవుతున్నట్టుగా, అరికాల నుంచి నండెత్తు వరకు ఆ ఫీలింగ్ వచ్చేస్తుంటే అసలు గాల్లో తేలుతున్నట్లుగా తన బాడీ తన అధీనంలో లేకుండా మారిపోతుంది ప్రణవికి. కానీ అర్జున్ చేతుల ప్రయాణాన్ని ఆపే ప్రయత్నం మాత్రం చేయలేదు. 2 ఏళ్ల ప్రేమ ఇప్పుడు తనకి అతి సమీపంగా చేరుతూ ఉంటే కాదని ఎలా అనగలదు? ఒకప్పుడు ఇదే ప్రేమ దూరమైపోతుందేమో అని తలుచుకొని ఏడవని రోజు లేదు. అలాంటిది ఈ రోజు అదే ప్రేమ తనంటే తాను చొరవ తీసుకొని ప్రేమ చూపిస్తానంటే ఎవరు మాత్రం వద్దంటారు? అలా వద్దు అని కాదనుకుంటే మళ్ళీ ఎక్కడ దూరం అయిపోతుందో అనే భయం. ఇలా చిన్న చిన్న అల్లరి పనులతో, తుంటరి ఆలోచనలతో వాళ్ళకి వాళ్ళే ఊహించుకొని ఆ ఊహలలో వాళ్ళని కలిపి పెనవేస్తున్నట్లుగా భావించి ఇద్దరు ఒకరి సాంగత్యాన్ని మరొకరు మనసారా ఆశీర్వదించి మూవీ అయిపోయిన తర్వాత కూడా అలా డిన్నర్ కి వెళ్లి ప్రేమగా కబుర్లు చెప్పుకుంటూ ఒకరికొకరు తినిపించుకొని హైదరాబాద్ నైట్ టైం నెక్లెస్ రోడ్లన్నీ కూడా చక్కెర్లు కొట్టించి వారి జీవితంలో ఒక మధురమైన రేయిగా మలుచుకొని ఎన్నో ఆనంద క్షణాలను వారి ఖాతాలో జమ చేసుకుంటారు. సాక్షి వాళ్ళు ఏ రోజైతే బెంగళూరు వచ్చారో అదే రోజు డాక్టర్ తో కూడా మాట్లాడి అతని సలహా మేరకు అవికాతో పాటు వైజాగ్ బయలుదేరుతుంది. ఫ్లైట్ లో కూర్చున్న అవిక మనసులో ఎన్నో ఆలోచనలు. ఆ రోజు వైజాగ్ నుంచి బెంగళూరు వచ్చేటప్పుడు ఎన్ని ఆలోచనలు తన మనసులో ఉన్నాయో ఈ రోజు అంతకన్నా ఎక్కువ ఆలోచనలు ఉన్నాయి. కరణ్ కి పెళ్లి అయ్యిందా లేదా? అమ్మా నాన్న ఎలా ఉన్నారు? నన్ను చూసి ఎలా రియాక్ట్ అవుతారు? నన్ను తిట్టినా కొట్టినా పర్వాలేదు, ఇక నుంచి వాళ్ళతోనే ఉండాలి. కరణ్ మళ్ళీ నన్ను ప్రేమిస్తాడా? ఇంకా ప్రేమిస్తున్నారా? అసలు ఇలా రకరకాల ఆలోచనలు తన మొదటి చుట్టేశాయి. తన ఆలోచనలో తను ఉండగానే ఫ్లైట్ ల్యాండ్ అవడంతో ఒక క్షణం తన గుండె ఆగి కొట్టుకోవడం మొదలు పెట్టింది అవికాకి. ఆ క్షణం ఏదో మనసులో బలమైన కోరిక కోరుకొని కిందకు దిగింది. మరి ఆ కోరిక ఏంటో, ఆ కోరిక వల్ల ఎవరికి ఏం జరగబోతుందో అది కాలానికే తెలియాలి. ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే అవిక గుండె హై స్పీడ్ లో కొట్టుకోవడం మొదలైంది. ప్లీజ్ కంట్రోల్లో ఉండవే తల్లి, నాకే టెన్షన్ ఎక్కువైపోతుంటే నువ్వు నన్ను ఇంకా టెన్షన్ పెట్టొద్దు అని తనలో తని అనుకుంటుంది. తన గుండెల మీద చేయి వేసుకొని వాళ్ళు వస్తున్నట్టు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సాక్షి. ఈ 2 days లో కరణ్ తనకి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. ఒకసారి లిఫ్ట్ చేసి కొంచెం బిజీగా ఉన్నానని చెప్పేసింది, అంతే. మళ్ళీ కాల్ చేయలేదు. మరి తన ఆలోచన ఎలా ఉన్నాయో, అసలు అవికాని ఎక్కడ తీసుకుని వెళ్తుందో అది తనకే తెలియాలి. సహస్ర వాళ్ళు రాలేదు, ఎందుకంటే తనకు అక్కడ జాబ్ కాబట్టి అవిక కోసమే అక్కడ జాయిన్ అయ్యింది. కానీ ఇప్పుడు వెంటనే రిజైన్ చేస్తే బాగోదని ఆలోచించి ఆగిపోయింది. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ వైజాగ్ కి ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలని డిసైడ్ అయి అక్కడే ఉండిపోయిందన్నమాట. ఇక అక్షయ్కి ఏదో పని ఉందని 4 days లో అది అయ్యాక చూసుకొని వస్తానని చెప్పాడు. సో సాక్షి అవిక మాత్రమే తిరిగి వైజాగ్ బయలుదేరి వచ్చారు. క్యాబ్ బుక్ చేసి అది రాగానే నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరుతారు అవిక, సాక్షి. వాళ్ళు ఎక్కిన క్యాబ్ అలా ముందుకు వెళ్ళిందో లేదో వెనకే వచ్చిన మనిషి ఎవరికో ఫోన్ చేసి ఆ విషయాన్ని పాస్ చేస్తాడు విత్ ఫొటోస్ తో. ఓకే, కేర్ఫుల్ గా వాచ్ చేయండి, అలాగే ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోండి అని అవతలి వాళ్ళు చెప్పగానే ఓకే సార్ అని చెప్పి వాళ్ళు కూడా క్యాబ్ ని ఫాలో అవడం మొదలు పెడతారు. కాసేపటికి ఒక ఇంటి ముందు కారు ఆగుతుంది. రా అక్క, ఇంకా ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది సాక్షి. అప్పటికి తను దిగి 5 నిమిషాలు అవుతున్నా వాళ్ళ అక్క కారులో నుంచి బయటకు రాకపోవడంతో ఎందుకో భయంగా ఉంది సాక్షి అని అంటుంది బెదురు కళ్ళతో చూస్తూ. నీ ఇంటికి రావడానికి నీకు భయం ఏంటక్క? ఏం కాదురా అని చెప్పి తన చేతిని పట్టుకుని అప్పటికే క్యాబ్ డ్రైవర్ కి బిల్ సెటిల్ చేసేసింది కాబట్టి నేరుగా ఇంటి దగ్గరికి వెళ్లి కాలింగ్ బిల్ కొడతారు. ఎవరా అని డోర్ ఓపెన్ చేసి చూసిన లక్ష్మి గారి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవవుతాయి. అమ్మా అవి అని షాక్ తో నోట మాట రాకపోయినా బలవంతంగా గొంతు పెగిల్చుకొని ఒక్కొక్క మాట పలుకుతూ అవిగా బుగ్గల మీద చేతులు వేసి తడుముతూ అడుగుతారు, నిజమే కాదా అని నమ్మలేకపోతున్నట్లుగా. వాళ్ళమ్మని చూడగానే ఎక్కడి దుఃఖం పొంగుకొచ్చేస్తుంది అవికాకి. ఇన్ని రోజులు ఎలాగో మొండిగా ఫోటోలు చూస్తూ ధైర్యంగా బ్రతకగలిగింది. కానీ ఇప్పుడు ఎదురుగా మనిషి కనిపించేసరికి ఇప్పటి వరకు గుండెలు దాచుకున్న బాధ అంతా ఉప్పెనలా ఎగిసిపడుతుంటే ఒక్క క్షణం కూడా దూరంగా ఉండలేక వాళ్ళ అమ్మని గట్టిగా హత్తుకుపోయి భుజం మీద తలపెట్టుకుని కన్నీళ్లు కారుస్తుంది. నిజమే కదండి, దూరంగా ఉండి ఒక్కసారి దగ్గరైన తర్వాత ఆ అనుభవం వర్ణించలేనిది. ఆ దూరమైన బాధనంతా దగ్గరైన తర్వాత తెలుస్తుంది ఎవరికైనా సరే.
ఇంచుమించు ఆవిడ పరిస్థితి కూడా అలాగే ఉంది. కూతురు ఎటుపోయిందో, ఎవరితో పోయిందో అని ఇరుగు పొరుగు వారు అంటున్న మాటలకు గుండెల్లో గుణపాలన గుచ్చుకుంటుంటే అసలు ఎందుకు వెళ్ళిందో, ఎక్కడికి వెళ్ళిందో తెలియని సందిగ్ధంలో నలిగిపోతున్న ఆ వయసు మళ్ళిన ప్రాణాలకి ఈ క్షణం ఊరట లభించినట్టుగా అవుతుంది. ఇద్దరు కూడా ఒకరినొకరు హత్తుకొని అంతలా ఏడుస్తుంటే సాక్షికి కూడా కళ్ళంబడి నీళ్లు కారిపోతున్నాయి. కానీ తన అక్క ఎక్కువ ఏడవకూడదనే సంగతి గుర్తుకొస్తుంది వెంటనే. అక్క, అమ్మా, గుమ్మం దగ్గరే వదిలేస్తావా అక్కని? ముందు పదండి లోపలికని అంటున్న సాక్షి అంటూ అప్పటికే చెంపలు దాటి గడ్డం మీదుగా జారుతున్న కన్నీళ్లను తన చేతులతో తుడిచి ఇద్దరు చుట్టూ చేతులు వేసి తీసుకొని వెళ్తుంది సాక్షి. ఆగాగు అని అన్న వాళ్ళమ్మ లక్ష్మి గారి మాటలకి గుమ్మం లోపలికి అడుగు పెట్టబోతున్న సాక్షి అవి అక్కడే ఆగిపోతారు. ఎందుకని ఆవిడ వైపు క్వశ్చన్ మార్క్ వేస్తూ చూస్తూ ఒక నిమిషం ఇక్కడే ఉండండి అంటూ వంటగదిలోకి వెళ్లి ఎర్రనీళ్ళు తీసుకుని వచ్చి దిష్టి తీసి వాళ్ళని లోపలికి రమ్మని చెప్తారు. వీళ్ళు ఇలా సోఫాలో కూర్చున్నారు లేదో అప్పుడే అక్కడికి వచ్చిన శ్రీనివాస్ బాబు గుమ్మంలో కనిపిస్తున్న కూతురిని చూసి నిజమా కాదా అని నమ్మలేనట్లుగా కళ్ళు పెద్దవి చేసి చూసి లక్ష్మిని చూస్తున్నది నిజమేనా అని ఆనందంగా అరుస్తారు గుమ్మం బయట నుంచే. ఆయన మాటలకి ముగ్గురు చూపులు అటువైపుకి మల్లుతాయి. అండి వచ్చేసారా మీరు? నిజమే, మీరు చూస్తున్నది మన అవి మన దగ్గరికి వచ్చేసిందని ఆనందంగా అంటూ అవిక భుజం చుట్టూ చేయి వేసి ఆయన ఎదురుగా తీసుకొచ్చి నించోబెడతారు. ఎక్కడికి వెళ్ళిపోయావు తల్లి అని కళ్ళల్లో నీళ్లు ఉబికి రావాలని ఆరాట పడుతున్న వాటిని బలవంతంగా అక్కడే నొక్కి పట్టి తన తల మీద చేయి వేసి ఆప్యాయంగా నిముడుతూ అడుగుతారు శ్రీనివాసరావు గారు. ఎంతైనా మగవారు కదా, మన ఆడవాళ్ళు అయితే స్వేచ్ఛగా కన్నీలను వదిలేస్తాం, కానీ వాళ్ళు అలా వదలలేరు. వెంటనే ఆయన గుండెల మీద తలపెట్టి నడుము చుట్టూ చేయి వేసి ఎలా ఉన్నారు నాన్న అని వెక్కి వెక్కి ఏడుస్తూ అంటుంది అవిక. ఎలా ఉంటాన్రా, ఇదిగో కూతురు ఎక్కడికి వెళ్ళిందో తెలియని ప్రశ్నతో ఇలా చచ్చి బ్రతుకుతున్నామని నిర్జీవంగా నవ్వుతూ అంటారు. ఆ మాటకి అవిక మనసు ఎంత క్షోభపడిందో, నా వల్ల ఇంతమంది ఇన్ని రకాలుగా బాధపడుతున్నారని తనని తానే నిందించుకుంటుంది. అసలు ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు అని అడిగిన లక్ష్మి గారి మాటలకి ఇద్దరు కూడా సైలెంట్ అయిపోతారు. అసలు నువ్వు పెళ్లి మండపం నుంచి ఎందుకు వెళ్ళిపోయావు, ఇప్పటి వరకు ఎక్కడున్నావురా అని అడుగుతారు లక్ష్మి గారు. ఆ మాటకి ఏం చెప్పాలో తెలియక సైలెంట్ అయిపోతారు అక్కా చెల్లెలిద్దరు కూడా. మిమ్మల్ని అడుగుతుంది, సమాధానం చెప్పారేంటని రెట్టించి అడిగేసరికి దీనికి సమాధానం నేను చెప్తానమ్మా, చెల్లి కాదు, అసలు చెల్లికి ఇప్పటి వరకు కూడా తెలియదని అంటుంది అవిక. ఆ మాటకి భార్యాభర్తలిద్దరితో పాటు సాక్షి కూడా అవిక వైపే చూస్తుంది ఏం చెప్తుందో అని. ఎందుకంటే వాళ్ళిద్దరు ముందే అనుకున్నారు తన హెల్త్ విషయం గురించి వీళ్ళకి తెలియకూడదు అని. ఎందుకంటే శ్రీనివాసరావు గారికి హెల్త్ బాగాలేదు, మళ్ళీ ఈ విషయం తెలిస్తే ఇంకా కాంప్లికేట్ అవుతుందేమో అని భయపడి చెప్పకూడదని అనుకున్నారు. మరిప్పుడు కవి ఏం చెప్తుందో అని సాక్షి కూడా ఆతృతగా తన వైపే చూస్తుంది. నా జాతకంలో గండం ఉందట, అదేంటంటే నా జీవితంలోకి వచ్చిన వాళ్ళు వెంటనే చనిపోతారని చెప్పారు ఒక సిద్ధాంతి గారు అని అంటుంది అవిక. అప్పటికి ఏం చెప్పాలో ప్రిపేర్ అయింది కాబట్టి. అదేంటి మరి, మనం చూపించిన సిద్ధాంతి గారు అంతా బానే ఉందని చెప్పారు కదా, ఇప్పటి వరకు ఇలాంటి మాట ఎవరు అనలేదు, లేకపోతే వాళ్ళు చెప్పరా ఏంటి మనకి అని ఆలోచిస్తూ అంటారు శ్రీనివాసరావు గారు. ఏమో నాన్న, ఆయన పరీక్షగా చూడలేదేమో, నాకు చెప్పిన ఆయన కాశీలో ఉంటారట, చాలా మహిమ గలవారంట. నేను ఒక రోజు శాస్త్ర వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళు తీసుకొని వచ్చారు ఆయన ఏదో దోష పరిహారం చేయించడానికి. అప్పుడు నా మొహం చూసి చెప్పేశారు అది ఎప్పుడో కాదు, పెళ్లికి కొన్ని రోజుల ముందే. అందుకే నేను ప్రాణంగా ప్రేమించిన కరణ్ ప్రాణాలను రిస్క్ లో పెట్టడం ఇష్టం లేక అలా వెళ్ళిపోయానని చెప్తుంది ఏమాత్రం తడపడకుండా. మరి ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటి అంటే, నువ్వు ఎప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఉండాల్సిందేనా అని ఆందోళనగా అడుగుతారు లక్ష్మి గారు. లేదమ్మా, నాకు ఇప్పుడు 24 సంవత్సరాలు కదా, 25 వచ్చిన తర్వాత చేసుకోవచ్చంట, ఆ లోపు చేసుకుంటే ఇలాంటివి జరుగుతాయని చెప్పారని అంటుంది. అయినా ఈ విషయం నువ్వు మాతో చెప్పకుండా, అసలు ఎవరితోనూ చెప్పకుండా ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం నీకేంటని కోపంగా చూస్తూ అడుగుతారు శ్రీనివాస్ గారు. అప్పటి వరకు వాళ్ళు పడిన బాధలు గుర్తు చేసుకొని, అంటే నాన్న, అప్పుడు మీకు చెప్తే ఎక్కడ బలవంతంగా పెళ్లి చేయించేస్తారు అని భయం తప్ప మీరు నా గురించి ఆలోచిస్తారనే నమ్మకం ఆ టైంలో కుదరలేదు. ఎందుకంటే కరణ్ మీద నాకున్న ప్రేమ అలాంటిది. మనం ఒకరిని ప్రేమిస్తే వాళ్ళ విషయంలోనే ఆలోచిస్తాం తప్ప ఇంకే విషయం గురించి ఆలోచించలేం కదా నాన్న. నేను కూడా అంతే, అందుకే మీ ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోవాల్సి వచ్చింది. ప్లీజ్, నేను చేసిన తప్పుకి నన్ను క్షమించండి అని వాళ్ళ అమ్మ నాన్నలు ఇద్దరిని పక్కపక్కన నుంచో పెట్టి వాళ్ళ కాలు పట్టుకుంటుంది. ఏంటో తల్లిదండ్రులుగా ఎన్ని బాధలు పడినా, ఎన్ని కష్టాలు పడినా, పిల్లల వల్ల ఎలాంటి నిందలు మూసినా సరే ఆ పిల్లల దగ్గరికి వచ్చేసరికి కన్న ప్రేమ కదిలిస్తుంది వాళ్ళ మనసుల్ని. అందుకే వాళ్ళు కూడా కూతురు సంతోషంగా తిరిగి వచ్చినందుకు ఆ క్షణంలో ఆలోచనలు, తన మీద ఉన్న కోపాలు కూడా వదిలేసి తనని మీదకి లేపి ఆప్యాయంగా హత్తుకుంటారు ఇద్దరు కలిసి. కానీ కొన్ని రోజుల తర్వాత కూతురు తమ ఇంటికి వచ్చింది, తమ కళ్ళ ముందు నవ్వుతూ కనిపిస్తుందని ఆలోచిస్తున్నారు. కానీ కూతుర్ని పరీక్షగా చూసి ఉంటే తను చెప్తుంది నిజమా కాదా అనే అనుమానం
అనుమానం వాళ్ళకి వచ్చుండేది. నాన్న కరణ్, సాక్షి నీకు ఫోన్ చేసిందా? ఈ రోజు వచ్చేస్తుందా అని అడుగుతారు తులసి గారు. లేదమ్మా, నేను ఫోన్ చేస్తుంటే నాట్ రీచబుల్ అని వస్తోంది. తాను కూడా చేయలేదు. మేబీ వర్క్ లో బిజీగా ఉందేమో అని వదిలేశాను. వచ్చేస్తుందిలే అని ఏదో ఆలోచిస్తూ పరధ్యానంగా అంటాడు. అదేంట్రా వచ్చేస్తుందిలే అంటే? ఆడపిల్ల ఇంటికి వచ్చే వరకు ఆలోచించాల్సిన విషయమే నువ్వేమో ఇంత లైట్ గా చెప్తున్నావేంటి అని చిరుకోపంగా అడుగుతారు తులసి గారు. మరి ఏం చెయ్యాలమ్మా? తన ఫోన్ అయ్యేలా ఉంటే తాను ఎయిర్పోర్ట్ లోకి వచ్చినప్పుడు నేను పికప్ చేసుకోవడానికి వెళ్ళుండేవాణ్ణి. కానీ ఎప్పుడు వస్తుందో తెలియదు. మరి నేను వెళ్ళి సెక్యూరిటీ జాబ్ చేయనా ఏంటి అని వెటకారంగా అంటూ అక్కడి నుంచి తన రూమ్ లోకి వెళ్ళిపోతాడు. ఎందుకో చాలా అసహనంగా ఉన్నాడు కరణ్. తన మనసు మైండ్ మొత్తం గజిబిజిగా ఉంది. ఏ విషయం గురించి కూడా తను ఆలోచించలేకపోతున్నాడు. అది ఎందుకో మరి. అమ్మా సాక్షి, ఇప్పుడే నీ గురించి అడుగుతున్నాను. ఈ లోపు నువ్వే వచ్చావు. నీ ఫోన్ కలవడం లేదంట కరణ్ చెప్తున్నాడు. ఏమైంది? మొత్తం బానే జరిగిందా అని అడుగుతారు తులసి గారు. అప్పుడే గుమ్మంలోకి అడుగు పెట్టిన సాక్షి వైపే చూస్తూ, మొత్తం బానే జరిగిందత్తయ్య. అంటే అక్కడ ఫోన్ కొంచెం సిగ్నల్స్ లేవు, అందుకే అవ్వలేదేమో అని చెప్పేస్తుంది ఏం చెప్పాలో తెలియక. అవునా, సరే సరే, ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా. ఎప్పుడు తిన్నావో ఏంటో, ముఖం చూడు ఎంత నీరసంగా అయిపోయిందో. వర్క్ గురించి ఆలోచించి తిండి మీద ధ్యాస పెట్టలేదా? లేకపోతే మా అబ్బాయి మీద బెంగ పెట్టుకున్నావా అని అల్లరిగా అడుగుతారు తులసి గారు. అలాంటిదేం లేదత్తయ్య, జర్నీ చేసి వచ్చాను కదా, అందువల్ల కొంచెం టైర్డ్ గా ఉంది అంతే అని చెప్పేస్తుంది లేని నవ్వుని పెదాల మీద తెచ్చుకొని. సరే సరే, కాసేపు రెస్ట్ తీసుకొని తినడానికి ఏమైనా తీసుకొని వస్తానని చెప్పి ఆవిడ వంటగది వైపు వెళ్తుంటే, అత్తయ్య నాకు ఇప్పుడు ఏం తినాలని లేదు, కాసేపు రెస్ట్ తీసుకుంటాను, తర్వాత నేనే కిందకు వస్తానులేండి, ఇప్పుడు మీరేం తేవద్దు అని చెప్పి సాక్షి వాళ్ళ రూమ్ లోకి వెళ్ళిపోతుంది. తను వెళ్లేసరికి సోఫాలో కూర్చొని వెనకకి జారబడి కళ్ళ మీద చేతులు పెట్టుకుని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు కరణ్. కరణ్ గారు, మీరు ఆఫీస్ కి వెళ్ళలేదా ఈ రోజు అని అడుగుతుంది నార్మల్ గా ఉండడానికే ట్రై చేస్తూ. అప్పటి వరకు తన రాకని గమనించని కరణ్ అప్పుడు కళ్ళ మీద చేతుల్ని తీసి, ఎంతసేపు అయింది నువ్వు వచ్చి అని అడుగుతాడు లేచి స్ట్రైట్ గా కూర్చుంటూ. జస్ట్ ఇప్పుడే వచ్చా, నేను ఫ్రెష్ అయి వచ్చేస్తానని చెప్పి వాష్రూమ్ లోకి వెళ్ళిపోతుంది సాక్షి. వెళ్తున్న తన వైపు అలా చూస్తూ ఉండిపోతాడు కరణ్. ఏమైందిరా, నేను చెప్పబెట్టకుండా సడన్ గా ఎందుకులా వచ్చేసావు? వస్తున్నట్టు చెప్పలేదు, కనీసం వచ్చేసిన తర్వాత కూడా నేను వెళ్ళిపోయానని ఫోన్ చేసి చెప్పలేదు. ఏమైంది నీకు అని అడుగుతుంది సహస్ర ఎదురుగా ఉన్న అక్షయ్ వైపే చూస్తూ. ఏం లేదు, మీరు వచ్చే వరకు తనకు తోడుగా ఉండమని చెప్పావు, ఉన్నాను. మీరు వచ్చేసారు, ఇంకా నాకు అక్కడ ఉండాల్సిన అవసరం లేదు కదా. ఇందులో ప్రత్యేకించి చెప్పడానికి ఏముందని భుజాలు ఎగరేస్తూ అంటాడు అక్షయ్. అవునా, ఇదే మాట నా కళలోకి చూసి చెప్పు, నువ్వు అవికాన్ని ప్రేమించడం లేదని అని అన్న సహస్ర మాటలకు తన వైపే ఆశ్చర్యంగా చూస్తాడు. మేం వచ్చేసామని పని లేదని వచ్చేసావా, లేకపోతే నువ్వు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ఇంకొకరిని ప్రేమించింది, పెళ్లి పీటల వరకు వచ్చిందని, తర్వాత పెళ్లి చెడగొట్టుకుని వచ్చేసిందనే విషయం తెలిసి బాధపడుతూ మాకెవరికి చెప్పుకుని వచ్చేసావా అని అక్షయ్ కళ్ళలోకి సూటిగా చూస్తూ అడుగుతున్న సహస్ర మాటలకి షాక్ గా కళ్ళు పెద్దవి చేస్తూ ఉండిపోతాడు అక్షయ్. ఏంటి విషయం నాకు ఎలా తెలిసిందా అనుకుంటున్నావా? ఒక రోజు పెద్దమ్మ నేను పిలువమంది, అలా నీ రూమ్ కి వచ్చిన నాకు బెడ్ మీద ఆన్ లో ఉన్న నీ ఫోన్ కనిపించింది. అదేంటి ఫోన్ ఆన్ లో ఉంది, మనిషి లేడని చుట్టూ చూసేసరికి అప్పుడే బాత్రూమ్ లో ఉన్నట్టు అనిపించింది నాకు. స్టార్టింగ్ లో నార్మల్ గా పట్టించుకోకుండా ముందుకు వచ్చేస్తున్న నాకు అనుకోకుండా కనిపించిన దృశ్యం చూసి నా అడుగులు అక్కడే ఆగిపోయాయి. ఆ ఫోన్ లో అవికా కనిపించగానే ఫస్ట్ షాక్ అయిపోయాను. కానీ నెక్స్ట్ సెకండ్ షాక్ నుంచి బయటకు వచ్చి ఆ ఫోన్ ని చేతిలోకి తీసుకుని పర్టికులర్ గా చూసేసరికి డౌట్ లేదు, అది అవికా పిక్ అని. అది నా భ్రమ కాదు. కాకపోతే నాకు అర్థం కానిది ఒకటే, అసలు అవికా పిక్ నీ దగ్గర ఎందుకు వచ్చింది? సీక్రెట్ గా దాచావంటే డెఫినెట్ గా ఆలోచించాలని విషయమే. అలా ఆలోచిస్తున్న నాకు ఒక రోజు అవి మన ఇంటికి వచ్చినప్పుడు నువ్వు తనని ఆహ్వానంగా చూడడం గమనించాను. అప్పుడు అర్థమైంది నాకు. కాకపోతే బయటపడలేదు. ఆ తర్వాత తను పెళ్లి నుంచి పారిపోవడం, ఇక్కడికి రావడం వెంట వెంటనే జరిగింది. కాబట్టి నీ లవ్ మ్యాటర్ నాకు తెలుసు అన్నయ్య. ఇప్పటికైనా ఒప్పుకుంటావా లేక ఇంకా దాయాలని ప్రయత్నిస్తావా అని అక్షయ్ కళలోకి సూటిగా చూస్తూ ప్రశ్నిస్తుంది సహస్ర. ఇంకా నేను దాచేది ఏముంది, నిజమే, కానీ ఎలా అంటే చెప్పలేను, ఎంత అంటే చూపించలేను. ఎప్పుడు ప్రేమ పుట్టిందో నాకే తెలియదు, కానీ తన మీద అంతకంతకు ప్రేమ పెరిగిపోతుంది నాకు. ఇంకొకటి ప్రేమిస్తుంది అనే విషయం నాకు ఇప్పటి వరకు తెలియదు. తన మనసుని నేను ఇష్టపడ్డాను, కానీ వేరొకరు ఆ మనసులో ఉన్నారని తెలిస్తే బహుశా ఆ ఆలోచనల నుంచి బయటపడడానికి ప్రయత్నించేవాడిని నేను అని బాధగా నిరాశగా అంటాడు అక్షయ్. కథ ఇంకా ఉంది. మరి అక్షయ్ ప్రేమని ఆల్రెడీ తెలుసుకున్న సహస్ర ఏం చేస్తుంది? అవిక ప్రేమిస్తున్న కరణ్ కి సాక్షికి పెళ్ళైందని సహస్రకు తెలుసు, కానీ అక్షయ్కి అవికకి తెలియదు కదా. ఒకవేళ అవికకి తను ప్రేమించిన వాడే తన చెల్లెలి భర్తను తెలిస్తే ఎలా ఫీల్ అవుతుంది? మరో పక్క కరణ్ కి అవిక తిరిగి వచ్చిందని, ఇంకా తనను ప్రేమిస్తుందని తెలుసుకున్న
కరణ్ రియాక్షన్ ఏంటి? పవిక వల్ల కరణ్ సాక్షిల మధ్య బంధంలో వేడులు వార్తాయా? వీళ్ళిద్దరు దూరం అయిపోతారా? ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.